ఇప్పుడు చూస్తే మన దేశంలో పిల్లల విషయంలో చాలామంది అజాగ్రత్త పడుతూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది పిల్లల్ని వాడితో పాటు హాస్పిటల్ తీసుకొస్తుంటారు. ఎప్పుడు కూడా 12 ఇయర్స్లో పిల్లల్ని వాళ్ళకి జబ్బుంటే తప్ప హాస్పిటల్ తీసుకొని రాకూడదు. ఎవరో అడ్మిట్ అయితే బంధువుల్ని వాడిని చూడటం కోసం పిల్లల్ని ఇన్పేషెంట్ కేర్ ఉన్న వార్డు తీసుకొస్తూ ఉంటారు. అది మంచిది కాదు. ఒకటి. రెండు, పిల్లలకి తప్పకుండా పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత బాగా నేర్పించాలి. హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్గా చేసుకుని ఉండాలి. ఎవరికైనా జ్వరం, ఎంపాక్స్ కాదు, చికెన్ పాక్స్ కాదు, ఫ్లూగా ఏ వైరస్ ఏ జబ్బు ఉన్నా సరే వారికి పిల్లల్ని దూరంగా ఉంచాలి. ఇంకా పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ పిల్లల్ని జ్వరం ఉన్న వ్యక్తులకి లేదా ఏదైనా జబ్బు ఉన్న వ్యక్తుల దగ్గరికి మనం తీసుకుపోకూడదు, వారిని ఎక్స్పోజ్ చేయకూడదు. ర్యాష్ కనపడుతుంది. మనం చూస్తున్నాం ఈ కాలంలో అనేక జబ్బులు, అంటే డెంగీ కావచ్చు, చికెన్ పాక్స్ కావచ్చు, లేదా మన చికున్గున్యా కావచ్చు, వీటన్నిటి ర్యాష్ కనపడుతుంది. కాబట్టి ఫీవర్ విత్ ర్యాష్ ఉన్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పిల్లల డాక్టర్ చూపించాలి. వారు ఆ డయాగ్నోస్ చేస్తే క్లినికల్గానే ఏం ప్రాబ్లం ఉందని, లేదా పరీక్షలు చేసి ఆ జబ్బు డెంగీనా, చికున్గున్యానా, చికెన్ పాక్సా, లేకపోతే మనం అనుకున్న ఎంపాక్సా అని వాళ్ళు నిర్ధారిస్తారు. కాబట్టి పిల్లల విషయంలో ఎంత తొందరగా మీరు వైద్య సలహా తీసుకున్నంత మంచిది. సెల్ఫ్ మెడికేషన్ వాడకూడదు. అదేవిధంగా జ్వరం ఉన్న, ఇందాక చెప్పినట్టుగా జ్వరం కానీ ఇతర జబ్బులు ఉన్న దగ్గరికి పిల్లల్ని తీసుకొని పోకూడదు.